స్టార్ట్ రోలింగ్ సార్. హాయ్ వ్యూయర్స్, వేరే భాషల సినిమాలు మన తెలుగులో డబ్బింగ్ అవ్వడం, మన తెలుగు సినిమాలు వేరే భాషలో డబ్బింగ్ అవ్వడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. సో లేటెస్ట్గా చూసుకున్నట్లయితే ప్రేమలు అనే సినిమా కూడా మలయాళం నుంచి మనకి తెలుగులో డబ్బింగ్ చాలా పెద్ద హిట్ సంపాదించిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే లవ్ మాక్టైల్ అనే సినిమా మనం ఎప్పుడో చూసాము. మనకి తెలుగులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి తెలుగులో గుర్తుందా శీతాకాలం అంటూ రిలీజ్ అయిపోయింది, అంటే రీమేక్ చేశారు. ఇప్పుడు లవ్ మాక్టైల్ 2 కన్నడలో రిలీజ్ అయ్యి చాలా మంచి హిట్ సంపాదించింది. సో మనకి లవ్ మాక్టైల్ 2 యాజ్ ఇట్ ఈస్గా రీమేక్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా డబ్బింగ్ చేస్తున్నారు. కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ బ్యానర్లో ఎంవిఆర్ కృష్ణ గారు మనకి లవ్ మాక్టైల్ 2 సినిమా తెలుగులో మనకు అందించబోతున్నారు. సో దానికి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మనకి ఇవ్వడానికి ఉన్నారు. నాన్ అదర్ దెన్ నాగప్ప సునీల్ కుమార్ అలియాస్ డార్లింగ్ కృష్ణ. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ హిమ్. సో ఆయన మాటలోనే చాలా ఎక్సైటెడ్ విషయాలు తెలుసుకోవడానికి నేనైతే వెయిట్ చేస్తున్నాను, మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారని తెలుసు. మనతో పాటు మన ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు. సో ఆయనకి ఇలాంటి థాట్ ఎందుకు వచ్చింది ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్. సో వాళ్ళందరూ అయితే ఎక్సైటెడ్గా ఉన్నారో నాకైతే తెలియదు, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మిమ్మల్ని కలవడానికి. బికాస్ లవ్ మాక్టైల్ 1 మూవీ చూసినప్పటి నుంచి కూడా ఐఎమ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో 2 మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం, అంటే మా సొంత లాంగ్వేజ్లో మా తెలుగులో మేము చూడడానికి వెయిట్ చేస్తున్నాము. సో వెల్కమ్ టు టాలీవుడ్ ఫైనల్. అంటే కన్నడ నుంచి చాలా మంది ఆర్టిస్టులు మన తెలుగులో వచ్చేసారు, కానీ మన డార్లింగ్ కృష్ణ ఎప్పుడెప్పుడు వస్తావు మన తెలుగు ఇండస్ట్రీకి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మన తెలుగులో మన టాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నారు. సో మీకు ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీలోకి రావడం? అంటే డబ్బింగ్ సినిమా అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ తెలుగు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడం ఎలా ఉంది? No, I mean, next 2 to 3 films what I'm doing is almost like pan-India film. Okay. So it will be released in Telugu also. Okay. But I can't speak fluent Telugu, Okay. but I can understand. Okay. I mean, it's very difficult to crack any industry because once you're outside. So to establish in Kannada industry, it took almost 10 years for me. Okay. So it takes time. Okay. But we don't feel you as outsider actually. I mean, see, after Love Mocktail, a lot of, I mean, it was not dubbed in any other language, Yes. but we have released in Kannada only. Once it came after the lockdown, in the lockdown, so it was received really well from almost all the languages in India. And it was there in Kannada language with English subtitle. And I used to receive plenty of messages from, I think most from the Telugu speaking that part. So they really love the film, and we all know the passion and the love they have for cinemas. So it doesn't matter if it's a Telugu language or any other Yes. language, they love cinema and they appreciate art. So that's the biggest plus. ఓకే. సో వెన్ మా ప్రొడ్యూసర్ గారు మీ దగ్గరికి వచ్చి ఐ వాంట్ టు డబ్ దిస్ ఇన్ తెలుగు అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే డైరెక్ట్ డబ్ చేద్దాం No, he said I want to dub it in Telugu. I said, okay. Then he said I want to release it in theaters. Okay. I said, oh, okay. That was, సో యూ నాట్ ఓటీటీ ఆర్ ఎనీథింగ్ yeah, లైక్ దట్? we give for other languages for OTT or TV like that. But once he asked for to release in the theaters, it was quite surprising. Okay. He said, no, I watched the film. I really like it. People will appreciate it. I said, okay. Okay. Because first part was remade. So Yes. anybody who is going to watch Love Mocktail 2, I recommend them to watch Love Mocktail 1 Kannada version. Okay. Because lot of connecting scenes are there. Okay. Part 1 and part 2. Yes. I mean, it's a continuation of part 1. So in Telugu they have changed a lot. I mean, the remake Gurutunna Seethakalam, they changed a lot. So this film will get connected if you watch Kannada version. ఓకే, ఐ అండర్స్టాండ్. సో మీకు కృష్ణ గారు ఎందుకు అనిపించింది అంటే లవ్ మాక్టైల్ 1 వచ్చేసి మనకి రీమేక్ చేశారు మన తెలుగు లాంగ్వేజ్ లో, లవ్ మాక్టైల్ 2 డైరెక్ట్ గా రిలీజ్ చేయాలి, డబ్ చేసి రిలీజ్ చేయాలి, దట్టు థియేటర్స్ లో రిలీజ్ చేయాలి, ఎందుకు అనిపించింది అలా? లేదు, లవ్ మాక్టైల్ 2 చూశాను నేను, 1 చూడలే. ఇందులో ఫీల్ బాగుంది. సమ్మర్కి అందులోనూ ఆ లొకేషన్స్ అయ్యి సమ్మర్కి యాప్ట్. మనకి సమ్మర్ గ్యాప్ ఉంది తెలుగులో, వ్యాస్ట్ గ్యాప్, పెద్ద హీరోలు ఎవరు లేరు. ఇటువంటి సమ్మర్లో ఒక మంచి మూవీ అందించగలం మనం అన్న ఉద్దేశంతో నేను డార్లింగ్ కృష్ణ గారిని కాంటాక్ట్ చేశాను. ఆయన ఇమీడియట్గా ఓకే అన్నారు. అదే థియేటర్కి రిలీజ్ అన్నట్టుగా ఆయన కూడా కొద్దిగా ఇంప్రెస్ ఫీల్ అయ్యారు. దానికి ఓకే చేసాం, అయిపోయింది. బట్ ఆయన పర్మిషన్ ఇస్తే లవ్ మాక్టైల్ 2 తర్వాత 1 కూడా డబ్బింగ్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే అందులో సోల్ అక్కడ ఉంది, అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంది సోల్.
అది కూడా ట్రై చేస్తాను ఇఫ్ పాసిబుల్. ఓకే. బట్ గుడ్ మ్యూజిక్, గుడ్ లొకేషన్స్, ఫీల్ గుడ్ మూవీ టోటల్గా. ఈ మధ్యలో తెలుగులో గ్యాప్ ఉంది, ఫీల్ గుడ్ మూవీ లేదు. మందంతా కొద్దిగా యాక్షన్ ఓరియంటెడ్ అదంతా పోతుంది. సమ్మర్లో డెఫినెట్గా ఇట్ విల్ గోస్ టు బి సక్సెస్. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్. ఓకే. సో లవ్ మాక్టైల్ 2 కన్నడ చూసేసారు మీరు ఆల్రెడీ? కన్నడ చూసిన తర్వాతే నేను కృష్ణ గారిని కాంటాక్ట్ చేశాను. ఓకే. సో నేను కూడా చూసాను లవ్ మాక్టైల్ 2 కన్నడ. ద లొకేషన్స్ ఆర్ రియల్లీ యూనిక్ అండ్ ఎక్కడెక్కడ వెతికారు అంటే ఎలా మీరు హంట్ చేశారు? We shot, I think, the first song in Ladakh. So Okay. Ladakh places, then almost in Karnataka. So Madikeri, I really forgotten places now. Okay. Been quite a while now. Yeah. Madikeri, also Tejpur. ఓకే. That's ఓకే. సో లవ్ మాక్టైల్ 1 చేస్తున్నప్పుడు ఏదైతే ఫస్ట్ వెన్ యూ షాట్, యు ఆర్ ద డైరెక్టర్ ఆల్సో ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఫస్ట్ మీ షూట్ చేస్తున్నప్పుడు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి. డిడ్ యూ ఎక్స్పెక్టెడ్ దాట్? See, when I started Love Mocktail, I just got inspired from 96 film, 96 Tamil. So I was watching that film, and I thought this happens in everybody's life. Then I took inspiration from my life and wrote a story. ఓకే. So very innocently I wrote a story, and some cinematic things also I included in that. Okay. Then I tried to direct the film. That was my first film as a director. So I just tried, and once the film was ready, I mean, even the script only, I thought it's really nice because the scenes were nice, the scenes were fresh. It was inspired from my life, and it's not written or it's not seen in any films. ఓకే. So that freshness was there ఓకే. because it's a true story. ఓకే. సో కల్పితం కాదు, నిజమైన కథ. ఓకే. Nijamani scenes. సీన్స్. Most of the scenes. So a little bit cinematic every time. So that from the script stage only, I thought, no, this is a special film. This is a really good, nice film. And once we shot and edited and saw the entire film, then I thought, no, this will create something. ఓకే. So I had that confidence. So once it released, I think first week we didn't have any. They almost removed from every theatre. Only one screen was there after the first week. So again, from this third week again it picked up, and again back to 200 screens. So it ran really well. ఓకే. సూపర్. సో కృష్ణ గారు, నార్మల్లీ మనకి మన తెలుగు లాంగ్వేజ్ మూవీస్లోనే థియేటర్స్లో రిలీజ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అని చెప్పాలంటే. డిపెండ్స్ ఆన్ మనకు ప్రెసెంట్ ఉన్న బ్యానర్స్ కావచ్చు, లేకపోతే థియేటర్స్ ఉండడం కావచ్చు, అన్నీ కావచ్చు. సో ఇంత డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. సో ఆడియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లవ్ మాక్టైల్ 2కి? ఎస్పెషల్లీ అంటే కన్నడలో ఆల్రెడీ మనం చూసాము వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేసి. సో మన తెలుగు ఆడియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటే? నేను లవ్ మాక్టైల్ నేను చూడలేదు, చూసిందే లవ్ మాక్టైల్ 2. బట్ ఇట్ ఇస్ ఏ ఫ్రెష్. దీనికి ప్రీక్వెల్ ఉందని కూడా నాకు తెలియదు. నేను ఫీల్ అయ్యాను, డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు. మ్యూజిక్ అలా ఉంది. లాస్ట్ క్లైమాక్స్ డార్లింగ్ కృష్ణ గారు చెప్పిన డైలాగ్స్ కానీ కొంత లవర్స్ని ఎడ్యుకేట్ కూడా చేస్తుంది ఈ మూవీ. డెఫినెట్గా సాంగ్స్ కానీ, ఆ క్లైమాక్స్ సీన్ కానీ, ఆ 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ 2 సాంగ్స్ చాలు సినిమా మొత్తానికి, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. లేదమ్మా, ఆడియో కంపెనీ తోటి మాట్లాడుతున్నాం. ఇవాళ సాయంత్రం అయితే జాంకార్ మ్యూజిక్, ఐ థింక్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ తెలుగు ఆల్సో. మన ఓన్ లాంగ్వేజ్, మన ఫీల్ ఉంటుంది, సోల్ యాడ్ అవుతుంది తెలుగుకి వచ్చేటప్పటికి. రీసెంట్గా కూడా మన కన్నడ మూవీస్ పెద్ద హిట్ అయినాయి కదా, కాంతార కానీ, ఇది కానీ, విక్రాంత్ రోణ కానీ హిట్ అయినాయి. అదే కోలో ఇది కూడా డెఫినెట్గా హిట్ అవుతుంది. బట్ ఇట్స్ 2 years డిలే అయింది. డిలేడ్ అంటే మనం సెలెక్ట్ చేసుకోవడం. బట్ ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ తెలుగు నవ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు బాగా ఇదవుతుందని నా నమ్మకం. డెఫినెట్గా ఇట్ విల్ ప్రూవ్డ్. అందుకనే థియేటికల్ రిలీజ్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ఓటీటీ అన్నది లేదు ఇప్పటివరకు, నేను ఏది ఓటీటీ చేయలే. తెలుగు థియేటికల్ రిలీజ్కి వెళ్తున్నాం. ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సినిమా డబ్బింగ్ అయిన తర్వాత కూడా చూసా, తెలుగు యాడ్ అయిన తర్వాత టోటల్గా సోల్ యాడ్ అయింది దానికి. ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నా. నిన్నే చూసా డబ్బింగ్ ఫస్ట్ కాపీ, చూసిన తర్వాతే కృష్ణ గారిని వాయిస్కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు యాక్చువల్లీ.
అంటే మీకు ఫ్యాన్స్ పక్కన పెడితే మీ వాయిస్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో తెలుగులో ఎవరు డబ్బింగ్ చెప్తున్నారు? లేదమ్మా, ఆయనకే చూపిస్తాను తెలుగు కాపీ తీసుకొచ్చి. ఆయనే అడగాలి, ఇది నా వాయిస్ కదా, ఎలా వచ్చింది, అంత ఇదిగా ఉంటుంది, అంత సాలిడ్గా. సెలక్షన్కే 4 days దానికి స్పెండ్ చేసాం ఈచ్ క్యారెక్టర్కి. అది జంకానా ఐ థింక్ మూవీ ఏంటి మ్యారేజ్ బ్రోకర్కి వాయిస్ ఉంది, ఇంకా పెర్ఫెక్ట్. సార్ వాయిస్ అయితే యాజ్ ఇస్, నో డౌట్. ఆయనే అడగాలి ఎవరు చెప్పారని. అది సినిమా చూపించిన తర్వాత నేను మాట్లాడతా. సో మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, వాయిస్ చెప్తుంది డబ్బింగ్ చెప్తుంది కృష్ణ గారు కాదు, స్టిల్ ఆ మాయం ఏం చేస్తున్నాము. సో ఇప్పుడు మీకు నేను ఒకటి తెలుగులో నేర్పిస్తాను, తెలుగు వర్డ్ నేర్పిస్తాను, మీరు నాకు ఒక కన్నడ వర్డ్ నేర్పించాను. ఓకే, మీరు చాలా బాగున్నారు. నో యూ హ్యావ్ టు సే దట్ మీరు చాలా బాగున్నారు, తెలుగులో మీరు చెప్పాలి. మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా బాగున్నాను. ನೀವು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ನೀವು ತುಂಬಾ హ్యాండ్సమ్ ಆಗಿದ್ದೀರಾ. ఓకే, సో నేను ఈరోజు కన్నడ నేర్చుకున్నాను, అని తెలుగు నేర్చుకున్నారు. సో నార్మల్గా కన్నడ హీరోస్ చాలా మంది, ఈవెన్ సుదీప్ గారు కావచ్చు, కాంతార చాలా పెద్ద హిట్ అయింది తెలుగులో కూడా. సో డైరెక్ట్గా కూడా వచ్చి తెలుగులో యాక్ట్ చేస్తున్నారు. ఈవెన్ కిచ్చా సుదీప్ గారు నాని ఈగా మూవీలో చేశారు. లాట్ ఆఫ్ మూవీస్ డిడ్ ఇన్ తెలుగు డైరెక్ట్లీ. సో హౌ ఇస్ ఇట్ కమింగ్ టు తెలుగు ఇండస్ట్రీ లైక్ దిస్? అంటే మీరు డైరెక్ట్గా వద్దాం అనుకున్నారా, లేకపోతే ఇలా వద్దాం అనుకున్నారా? డిడ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ కమింగ్ టు టాలీవుడ్? See, the thing is, like when Sudeep sir did Egan, that time Panic was not that famous. So people used to go to that language and do that particular. But after now, like KGF was done in Canada, so it was dubbed to Telugu or other languages. Even Kantara was dubbed after the release. So I think probably first or second week after the release. Third week. Third week. So nowadays it's nothing like I should go there, act there. So you can do a film here, then dub it and release it there. So it's quite easy now. Okay. So what kind of characters you want to do if we really want you to come to Tollywood? డైరెక్ట్గా మీరు వచ్చి చేయాలి అనుకుంటే వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? అంటే కిచ్చా సుదీప్ గారు ఈజ్ అ వెరీ బిగ్ హీరో హియర్, బట్ దేర్ హీ ఈస్ డూయింగ్ యాజ్ అ విలన్ అండ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఈస్ డూయింగ్. సో it's not about character for me. The overall film has to be nice. Okay. So I just look at as a director. So I'm a director, so I just see film through it as a director. So the film has to be good for me. The overall film to feel good. Okay. That has to be there. ఓకే. సో కృష్ణ గారు అంటే ఇద్దరిని డార్లింగ్ కృష్ణ గారు అనకంటే మీద కృష్ణ గారు అంటే. సో కృష్ణ గారు అంటే నార్మల్లీ నేను డార్లింగ్ కృష్ణ గారి గురించి విన్నప్పుడు ఇట్స్ వెరీ డౌన్ టు ఎర్త్, అసలు యాటిట్యూడ్ ఉండదు కొంచెం కూడా, చాలా డౌన్ టు ఎర్త్ అని విన్నాను. మీరు ఫస్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు ఆయన యాటిట్యూడ్ కానివ్వండి, లేకపోతే ద వే హీ రెస్పాండెడ్ టు యూ ఎలా ఉండింది, తనతో జర్నీ ఎలా ఉండింది మీకు? లేదమ్మా, నేను కాంటాక్ట్ చేసినప్పుడే ఒక డైరెక్టర్ని హీరోని కాంటాక్ట్ చేసిన ఫీల్ నాకు కలగలే. మనం తెలుగులో చూస్తుంటాం, మన ఇండస్ట్రీ వేరు, బట్ ఈజ్ డౌన్ టు ఎర్త్, డౌట్ లేదు అందులో. ఆయన కోఆపరేషన్ కానీ ఆయన ఇది కానీ మరోలేం. బట్ ఆయన చేసిన క్యారెక్టర్, ఆయనే డైరెక్టరు, ఆయనదే సబ్జెక్టు, ఆయనే హీరో. ఇది తెలుగు జనాలకి అందించదలుచుకున్నాను నేను. డెఫినెట్గా ఆయన ప్రూవ్ అవుతుంది, అక్కడ కూడా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే సోల్ డైరెక్టర్కి ఉంటుంది. డైరెక్టరే హీరో అయినప్పుడు ఫిలిమే డిఫరెంట్గా ట్రావెల్ అవుతుంది. మనకి తక్కువ తెలుగులో డైరెక్టర్ హీరో ఒకే చేసేది మనకి చాలా తక్కువగా ఉంది. ఈయన పనిచేశారు. లవ్ మాక్టైల్ ఆల్రెడీ ప్రూవ్డ్, లవ్ మాక్టైల్ 2 కూడా ప్రూవ్ అయింది. కాబట్టి ఈ లవ్ మాక్టైల్ 2 చూసిన తర్వాత మేబీ ఆయన ఛాన్స్ ఇస్తే 1 కూడా ఫ్రీక్వెల్ కింద రిలీజ్ చేద్దాం, అక్కడ ట్రై చేద్దాం. ఎందుకంటే రియాక్షన్ బాగుంది. నేను చూశాను లవ్ మాక్టైల్, చూడలేదు నేను. ఓన్లీ టూ చూసాను. అని గుర్తుందా శీతాకాలం కూడా చూడలే, ఓన్లీ 2 చూశాను. ఇది చూసినా సరే ఇది ఒక డిఫరెంట్ ఫిలిం లాగానే ట్రావెల్ అయింది, కానీ దానికి లింక్ ఉందన్నది కూడా ఇప్పుడు సార్ చెప్పే వరకు నేను అంత లింక్ ఉందని నేను ఆలోచించలే. అందుకు ఇది చూపించే జనాలు దీన్ని డెఫినెట్గా ఆదరిస్తారు. కాబట్టి అది ఫ్రీక్వెల్ కింద తీసుకొద్దాం, సీక్వెల్ కాకుండా ఫ్రీక్వెల్ కింద తీసుకొద్దాం. ఆయన యాక్సెప్ట్ చేస్తే, కృష్ణ గారు యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్గా అది కూడా థియేటికల్ రిలీజే ఉంటుంది. ఎందుకంటే సోల్ ఉందమ్మా, మంచి సోల్ ఉంది, గుడ్ మెసేజ్ ఉంది, రియలిస్టిక్ వే ఆఫ్ స్టోరీ నేరేట్ చేసిన విధానం సూపర్. అసలు ఎక్కడో పోలీస్ స్టేషన్ దగ్గర స్టార్ట్ చేసి అక్కడ మళ్ళీ ఎండింగ్ కూడా పోలీస్ స్టేషన్కే వస్తుంది. సూపర్ నేరేషన్, సూపర్ సాంగ్, సూపర్ లొకేషన్స్ అన్నీ. అసలు
Okay. There's no plan. So now part 3 also coming, I guess. So once, I think after 3 months of the release, Mm. me and my wife was used to talk and discussing about what next. She said, why not part 2? How can we do part 2? It's already finished. Don't tell how can we. Let's try. Okay. Then I took almost 3-4 months of brainstorming and we got some idea. Okay, after Traction. Love Mocktail only you both got hits and కదా Love Mocktail 2 లవ్ మాక్టైల్ తోనే మీ జర్నీ స్టార్ట్ అయింది మీది అండ్ మిలన్ బిఫోర్ 2014 we started seeing each other. So Okay. we had around 6 years of love. After that, 7 years of love. After that we got married. ఓకే అండ్ ఈవెన్ కంగ్రాచులేషన్స్ ఫర్ క్రిస్ మీ సో చాలా యూనిక్ గా అనౌన్స్ చేశారు మీరు మీ కిడ్ గురించి కూడా అండ్ ఐమ్ మిస్సింగ్ మిలానా గారు బికాస్ షీఈ్ అనేబుల్ టు అటెండ్ హియర్ సో ఐమ్ మిస్సింగ్ గారు యాక్చువల్లీ చాలా చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని సో సారీ ఒక్క నిమిషం పెట్టండి రెడీ సో వెన్ యూ వాంటెడ్ టు బికమ్ అ డైరెక్టర్ అంటే బిఫోరే చాలా మూవీస్ చేశారు లవ్ మాక్టైల్ మీరు చెప్పారు మీ సొంత స్టోరీ కూడా సొంత సీన్స్ కూడా యాడ్ చేశారు వై ఎగ్జాక్ట్లీ యూ వాంటెడ్ టు బికమ్ అ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ No, I entered industry as an assistant director. So I did assistant director for 2 films. So one is Jackie, then Hudugu, both for Opus film. So that was back in 2010. So after the 10 years, I was busy with acting. So once my acting career was not working that much. So I was just thinking like I should do something for myself. Then this happened. I thought no, I'll directly let me for myself. ఓకే So that's how it started. ఓకే సో ఎంవిఆర్ కృష్ణ గారు Yeah. ఎప్పుడండి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు తెలుగులో రిలీజ్ డేట్ ఏంటి ఎప్పుడు చూడొచ్చు లేదమ్మా సెన్సార్కి వెళ్తుంది ఏప్రిల్లో రిలీజ్ చేస్తాం డౌట్ లేదు అది 11th అని ఫిక్స్ అయ్యాను కానీ బట్ వర్క్ అయ్యేటట్లేదు మేబీ 19th ఓకే డెఫినెట్గా 100%. ఓకే సో రిలీజ్ అయిన తర్వాత డార్లింగ్ కృష్ణ గారిని మన ఇండస్ట్రీకి తీసుకొచ్చేస్తున్నారా మీరు కంప్లీట్గా ఆయన ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా తెలుగులో ఆయనకే ప్రొడ్యూసర్సే వస్తారు నేనే ఒకలా ఆయన దగ్గర టాలెంట్ ఉంది యాజ్ అ డైరెక్టర్ అండ్ హీరో డెఫినెట్గా వస్తారు చేస్తారు డౌట్ లేదు ఇది ఇంట్రో లెక్కని జస్ట్ ఇంట్రో అంటా కూడా లేదు ఆల్రెడీ ఈజ్ హ్యావింగ్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ కన్నడ మన ఇంట్రడక్షన్ ఏం లేదు తెలుగులో తీసుకెళ్తున్నాం అంతే ఒక మంచి కంటెంట్ ఉన్న డైరెక్టర్ని హీరోని సబ్జెక్ట్ని సినిమాని తెలుగులో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అంతేగాని మనం ఇంట్రడక్షన్ కాదు అక్కడ బట్ మంచి సోల్ ఉన్న సినిమా ఆయన కూడా చెప్పారు ఈ సెకండ్కి మిలానా గారే ఇన్స్పిరేషన్ అని చెప్పేసి డెఫినెట్గా వాళ్ళిద్దరూ ఫీల్ అయ్యి చేసిన సినిమా కాబట్టి తెలుగులో కూడా ప్రూవ్ అవుతుంది ఇట్స్ గోయింగ్ టు బి హిట్. ఓకే సో లవ్ మాక్టైల్ 1 కావచ్చు 2 కావచ్చు ఓల్డ్ మూవీలో మీ బాగా గుర్తుండిపోయే ఒక సిచ్యువేషన్ ఏంటి షూట్ మొత్తంలో కావచ్చు లేకపోతే మీ మనసుకి బాగా టచ్ అయ్యి ఎమోషనల్గా మీరు అంటే మేమందరం చాలా ఎమోషనల్ అయ్యాము ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు సో మీరు బాగా ఎమోషనల్ అయ్యే సీన్ ఏంటి మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి? First part is very emotional. Climax and all this. You cried already. Everybody, even when we used to visit theatres and all, people used to cry a lot. It's very emotional, especially climax. When we are shooting also. So while shooting, I know it's a job. We were busy doing that, but while writing only, I was very emotional. And the entire script was written by me and my wife. So, when I was writing for Climax, I said she was traveling to Rajasthan. So I was alone. So I wrote it when she was not there. Okay. So it was quite very emotional while writing. Okay. And it took a lot of time to write. I think one scene I took 15 days to write. Okay. And even part 2 also. Part 2, there is a beautiful scene with the grandfather near the campfire. So that scene is really good. Okay. It also took almost 2-3 months to write that. Okay. Track what exactly happened. Okay, so actually we all cried after watching this film. Did you cry after watching this film? And Yeah, I mean, definitely. అంటే షూట్ చేసేటప్పుడు వేరు అవుట్పుట్ మొత్తం చూసిన తర్వాత మనకి Not while shooting. While shooting, I was joking Yeah. around and doing. But after the music and everything, every time watch, I mean,
you will get emotion. I still remember even before the release, I just showed the climax to my father. So I narrated in the script. So only one scene I had shown him. Just asked him to watch this. He was sleeping and given him my headphone. I was just watching it on, I think, on phone only. So I was watching it on phone. I just went inside when the tears was there and the entire the headset was better. ఓకే ఈవెన్ నా పిల్ల అంతా కూడా చచ్చిపోయింది నేను చూసినప్పుడు. It was red. Literally it was red. I mean, I thought, okay, this film will make the entire Karnataka cry. In fact, it made almost everybody cry. ఓకే Everybody got emotion. సూపర్. సో అంటే రెండు క్యారెక్టర్స్ ఒకే దగ్గర మీరు పోషించడం అనేది కొంచెం డిఫికల్ట్ అనే చెప్పాలి. అంటే యాక్టింగ్ చేయడం, డైరెక్షన్ చేయడం రెండు డిఫరెంట్ పార్ట్స్ అంటే ఓకే. యు ఆర్ బీయింగ్ ఎ డైరెక్టర్ అండ్ యాక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. డిఫికల్ట్ అనిపించింది నాకు కొంచెం. No, because when writing only we know what character needs. So we are the one who writes it. So we don't need preparation for that. I think I'm not even prepared for any single scene. I said I just see the scenes and just go and act. So because I've written it, so it's easy for us. Okay. It's always difficult when somebody else is directing or somebody else has written it. Okay. To understand what he wants, what the director wants, what he's thinking. So that is difficult for me. But directing and acting is much easier. ఓకే. సో వీఆర్ విషయాలు అంటే నార్మలీ మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి మూవీ మొత్తం? మీరు మూవీ బాగుంది అన్నారు, మంచి సోల్ ఉంది అన్నారు, మీకు బాగా కనెక్ట్ ఇప్పుడు డార్లింగ్ కృష్ణ గారు చెప్పారు అది ఏడ్చారు అని చెప్పేసి, మీరు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయిన సీన్ ఏంటి? నేను చిన్న డైలాగ్ బాగా ఎమోషన్ ఫీల్ అయ్యి ఏడ్చారు లేదా? సార్ చెప్తారు, లేదమ్మా నేను కొద్దిగా ఎమోషన్ లోన ఉంటుంది కానీ బయటపడదు. సార్ ఆయన ఫ్రెండ్కి చెప్తారు ఫోన్ చేసి, నీకు నువ్వు ఎంటబడి లవ్ చేసి ప్రేమించావు కదా అమ్మాయిని లవ్ మాక్టెడ్ 2లో, ఎప్పుడైనా ఆఫ్టర్ మ్యారేజ్ ఐ లవ్ యూ అని చెప్పావా? ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ దొరకనంతసేపు మనకి ఎక్కడో ఉంటారు, ఓ దేవతలా కనిపిస్తారు, దొరికిన తర్వాత మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఈ నెగ్లిజెన్సే డైవోర్స్కి కారణం అవుతుంది. వండర్ఫుల్ ఫీల్ అసలు ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు, నేను కాదు అందరూ. ఎందుకంటే That scene actually it was not there in the script. I think in the lockdown one of my friend came there. So I used to always have fight with his wife. That will actually happens in everyone's life. And she's calling, not ready to pick the call. I said, no, she's calling to talk to her. No, I don't want to talk to her. I'm irritated. But love marriage and all, dated for so long. Why this is happening now? That time I wrote that scene. Okay. So actually ఆ సీన్ కి ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ అందరూ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. అంటే అబ్బాయిలు అలా చేంజ్ అయిపోతుంటారు, మా అమ్మాయిలు చాలా మంచోళ్ళు అన్నమాట. సో మేము అలా ఉంటాము. ఎవరికి వారే అలాగ ఉంటారమ్మా, అందులో డౌట్ లేదు. రెండు పక్కలనే ఉంటుంది ఫాల్ట్ అన్నది, వన్ సైడ్ ఉండదు, మేల్ సైడ్ ఉంటుంది, ఫీమేల్ సైడ్ ఉంటుంది. బోత్ ఆర్ నెగ్లిజెన్స్. If you just go with the flow, I mean the same thing will happen. You need to work on every relationship. Exactly. So we have to work, like husband and wife has to work. Yes. And whether it's a boyfriend girlfriend, it has to work differently at least. But both need to put effort to have that healthy relationship. Exactly, true. So మీరు డైరెక్ట్గా తెలుగులో మూవీ చేయాలి అనుకుంటే విచ్ హీరో యూ రియలీ వాంట్ టు వర్క్ విత్, విచ్ హీరో ఆర్ విచ్ డైరెక్టర్ యూ రియలీ వాంట్ టు వర్క్ విత్? I like Junior NTR. Same tiger. I really like his performance or dance or he's really good. Okay. So director. Yes. Lot of directors are there. Because Puri Jagannath's Idiot, which was done in Kannada also, but so that was really super. That's one of my favorite films. And Rajmouli also. Okay, లిస్ట్ Wrote so much. It's not easy to come back again and again to such big films and so much of expectations. And we are super happy. ఓకే. సో మీరు చూపించారా తెలుగులో డబ్ చేసిన తర్వాత డార్లింగ్ కృష్ణ గారు? లేదమ్మా, మొత్తం 5.1. రియల్లీ వాంట్ టు వాచ్ ఇన్ తెలుగు ఆల్సో? మా తెలుగులో కూడా చూడాలనుకుంటున్నారా సినిమా? ఓకే. చూపించారా లేదా? లేదమ్మా, చూపిస్తాను ఆఫ్టర్ సెన్సార్. మీకు April 19th మేబీ. అంటే చెప్పేసారా థియేటర్లో చూడండి
లేదమ్మా, అక్కడ థియేటర్లో చూస్తేనే ఆ ఎఫెక్ట్ బాగుంటుంది. అసలు సినిమాలో సోల్ క్లైమాక్స్ ఆ తాత క్యారెక్టరు సారథి ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషను కాన్వర్సేషను, తర్వాత నేపాలీ అమ్మాయి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఏమో అక్కడి నుంచి ఈయన క్లైమాక్స్లో ఈయన తీసుకునే డెసిషనే నేపాలీ అమ్మాయి సజెషన్ మీద ఆధారపడుతుంది. వండర్ఫుల్ జర్నీ అసలు మూవీ. ఏ సినిమాలో అయినా ఒకళ్ళు ఉంటారు, హీరోయిన్ ఇద్దరు ఉంటారు. మీ సినిమాలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అంటే కలిసి వస్తుందా లేకపోతే కావాలని చేస్తున్నారా? మేబీ రియల్ లైఫ్ అని చెప్తున్నారు కదా, సార్కి ఎక్కడో ఎక్స్పీరియన్స్ ఉండి మేబీ. స్కూల్ కాలేజ్ వన్ ఆర్ టూ బ్రేక్స్. ఓకే, సో మిలాన్ గారు మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ. మీరు తెలుగు అర్థం కాకపోయినా పర్లేదు, నేను కొన్ని సీక్రెట్స్ బయటకు రావడానికి ట్రై చేస్తున్నాను, ఆగండి. ఓకే, సో ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు, 1లో కావచ్చు 2లో కావచ్చు, లాట్ ఆఫ్ హీరోయిన్స్ ఉన్నారు. హూ ఇస్ బెస్ట్ అంటే ఏం చెప్తారు మీరు కూడా పెడతారు? నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎక్సెప్ట్ మిలాన్ గారు. Each character in your real life she is the heroine. Yeah. We all know that. The movie la ever best. Character wise, C is a nice character. C character is coming last bit too. Okay. So ఎప్పుడు వస్తున్నారు మా హైదరాబాద్కి, ఎప్పుడు వస్తున్నారు టాలీవుడ్కి, ఎప్పుడు వస్తున్నారు డైరెక్ట్గా? Hyderabad, I was there last month to play CCL. Okay. For Tollywood, yeah, I would love to work. It's ఓకే ఓకే, సో మా టాలీవుడ్లో మా అందరు హీరోస్లో మీకు బాగా ఇష్టమైన అంటే మీన్స్ హూమ్ యూ వాంట్ టు వర్క్ విత్ కాదు, మీకు బాగా ఫ్రెండ్ ఎవరు మా తెలుగులో? హూ ఈస్ వెరీ క్లోజ్ టు యూ? Prince is a CCL, a lot of them. I know a lot of Ashwin Babu, a lot of people there in CCL team. Okay. But in the industry, I've not met many. Okay. Yeah. ఓకే, మీరు చాలా ఇంట్రోవర్ట్ అని విన్నాను, నిజమేనా? కానీ అప్పుడప్పుడు అలా ఒక కైండ్ ఆఫ్ యూ రోస్ట్ ద యాంకర్స్ అండ్ యూ రోస్ట్ ఇది అని చెప్పి విన్నాను, అది నిజమేనా? మీరు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? Introvert. అర్థమవుతుంది యాక్చువల్లీ, నేను అడిగితే క్వశ్చన్ ఎక్కువ పెద్దగా ఉందన్నమాట. సో కృష్ణ గారు, మీరు డైరెక్ట్గా డార్లింగ్ కృష్ణ గారు కనుక ఛాన్స్ ఇస్తే డైరెక్ట్గా తనతో మూవీ ప్రొడ్యూస్ చేస్తారా? ఆయనే సబ్జెక్టు, ఆయనే హీరో అయితే చేయడానికి రెడీ, డైరెక్ట్గా హీరో. ఓకే, ఎందుకంటే ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. లవ్ మాక్టైల్ చూసిన తర్వాత ఇప్పుడు 1 చూస్తాను, 1 నేను చూడలే, ఇప్పటివరకు చూడలే. లవ్ మాక్టైల్ 2 చూసే ఫిక్స్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ డబ్బింగ్ చేయడానికి. 1 కూడా విన్నాను, చాలామంది చూశారు, చాలామంది తెలుగులో ఓటీటీలో చూశారు, అదర్ లాంగ్వేజ్లో. ఎమోషనల్ బాండింగ్, కానీ ఇందులో ఇంకా ఎమోషనల్ నాకు ఇదే నచ్చిందంటే మేబీ 1 ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అవునవును, అదే. సో మీరు కన్నడలోనే, తెలుగులో కాకపోయినా, తెలుగు మీకు అంత లైక్ తెలియదు కాబట్టి, సో కన్నడలో 2 సినిమాల్లో కావచ్చు, లవ్ మాక్టైల్ 2లో ఎగ్జాక్ట్లీ మీకు బాగా కనెక్ట్ అయిన డైలాగ్ ఒకటి మా కోసం, ఆడియన్స్ కోసం. ఇట్ ఈస్ వెరీ లైక్ మీరు రాస్తున్నప్పుడు కూడా when you're writing it so connected to you. ನಿಧಿ ನನ್ನ ಜೊತೆ ಇವತ್ತು ಇಲ್ಲದೆ ಇರ್ಬೋದು, ಆದರೆ ಅವ್ರ ಪ್ರೀತಿ ಸತ್ತಿದೆ ಸೋತಿದೆ ಅಂತ ನನಗೆ ಯಾವತ್ತೂ ಅನಿಸಿಲ್ಲ. లాంగ్ డైలాగ్ సో యాక్చువల్లీ నాకు అర్థం కాలేదు, బట్ స్టిల్ తెలుగులో రిలీజ్ అయిన తర్వాత అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో వాట్ యూ వాంట్ టు సే టు తెలుగు ఆడియన్స్ ఎగ్జాక్ట్లీ? లవ్ మాక్టైల్ 2 తెలుగులో రాబోతుంది, తెలుగులో మా కోసం తెలుగు చూడండి అని చెప్పగలరా? తెలుగులో కొంచెం 2 words ఇన్ తెలుగు. 2 words. లవ్ మాక్టైల్. ఓకే, మీరు ఎడిట్. లవ్ మాక్టైల్ 2 రిలీజ్ అవుతుంది, తెలుగులో చూడండి, మా సినిమా బాగుంటుంది, లైక్ దట్. లవ్ మాక్టైల్ 2 రిలీజ్ అవుతుంది, తెలుగులో చూడండి, అండ్ యూ విల్ ఆల్ లవ్ ఇట్ బికాజ్ ఇట్స్ డన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. సూపర్. సో 1 word అబౌట్ ఆ ప్రొడ్యూసర్ గారు, అంటే మీరు తెలుగులో రిలీజ్ అవుతుంది అని మీకు కాంటాక్ట్ చేసినప్పుడు మీరు సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. తనని అడిగాను మీతో జర్నీ ఎలా ఉంది అని, తనతో జర్నీ మీకు ఎలా ఉంది? హౌ ఈస్? ఐ థింక్ ఇట్స్ వెరీ ప్యాషనేట్. Very passionate about films, and yes, seeing the film and he said, no, this will work in Telugu. I said, yeah, it will work, but
you're releasing it after 2 years. No, people will, because I know Telugu people love their films. Yes. So